ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. దాదాపుగా 16-17 నెలలు అయిపోయిన నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. అందరూ ఒకవైపు, మనం ఒక్కళ్ళం ఒకవైపు. నువ్వు తేడా నాకు తెలుసురా. ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికీ కనిపిస్తా ఉంది. నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు. శభాష్. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో Hey, I've seen this one. This is a classic. ఇలా వెళ్ళి ఇలా రైట్ తిరిగారు ఏమవుతుంది? ఇలా వెనక్కొచ్చి ఇలా లెఫ్ట్ వచ్చి ఇలా వెళ్ళిపో. ఈ సందు దగ్గర ఆగు. అది బిర్లా టెంపుల్ రా. లోపల ఎక్కడ చోట తడబెట్టుకో. ఇలా వెనక్కొచ్చి లెఫ్ట్ కి లాగు. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చి రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. ఇలా వెళ్ళిపో. ఇలాగ చెయ్యి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రజల్లో వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తా ఉంది. చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పి వచ్చాడు? మాకు తెలియదు సార్, మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు అన్నది అంటే బావా ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు. సంపద సృష్టిస్తానని, సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని. అంత బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్. వై నాట్ 175? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలి చెప్తానా. ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి. వై నాట్? ఈవెన్ పిఠాపురం. వై నాట్? 175కి 175. వై నాట్? రోజు రోజుకి వీళ్ళ పై తొండలా ముదిరిపోతుంది. వై నాట్? వై రజనీ ఎందుకు గెలవకూడదు? రజనీ 175 వై, 200 వై, కుప్పం వై. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు. పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మహిళా అధ్యక్షురాలను. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకుని భుజస్కంధాల మీద వేసుకుని కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమన్నారు. చంద్రబాబు నాయుడు కాదు కదా, వాళ్ళ నాయన తెలుసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా కరెక్ట్ గా పట్టేసావా? పట్టేశానండి, నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. తెలుస్తుంది. అది మీరు రికగ్నిషన్ ఇవ్వాలా? మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది. ఇప్పటికే పార్టీని చూస్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటికే ఒక వ్యవస్థ ఈ 16 నెలల నుంచి ఆల్రెడీ డెవలప్ చేసినాం. వీరితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? అనుబంధ విభాగాలు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అనుబంధ విభాగాలు అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మొహం పగిలిపోద్ది. పార్టీ మీద, పార్టీని ప్రేమించే వాళ్ళు ఇది మా పార్టీ అని చెప్పి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చేసుకునే ఒక గొప్ప ఓనర్షిప్ ఇస్తుంది అనుబంధ విభాగాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.